కృష్ణా జిల్లా ఉయ్యూరులో అర్ధరాత్రి జనసేన నాయకుడు హుండీ డాక్టర్ కార్తికేయపై దాడి చేయడం కలకలం రేపుతోంది. మద్యమత్తులో ఉన్న రవి అనే వ్యక్తి తనకు వైద్యం చేయాలని డాక్టర్ కార్తికేయ దగ్గరకు వచ్చాడు. అయితే ఎటువంటి అనారోగ్యం లేదని డాక్టర్ చెప్పగా మద్యమత్తులో ఉన్న ఆ వ్యక్తి తనకు ఎందుకు వైద్యం చేయరంటూ రాళ్లతో కార్తికేయ చారిటబుల్ ట్రస్ట్ వైద్యశాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించాడు. అంతటితో ఆగకుండా డాక్టర్పై హత్యాయత్నానికి ప్రయత్నించగా వైద్యుని అనుచరులు అడ్డుకోవడంతో అతనికి గాయాలయ్యాయి. దాడి ఘటనపై జనసేన నాయకులు తీవ్రంగా స్పందించారు. జనసేన నాయకుడు హుండీ డాక్టర్ కార్తికేయకు న్యాయం జరగకపోతే హైకోర్టులో రిట్ కేసు దాఖలు చేసి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని జనసేన నాయకులు చెబుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మనం చూసినట్లయితే పెనమలూరు నియోజకవర్గానికి చెందిన ఉయ్యూరులో ఉన్నటువంటి టౌన్ లో ఉండి డాక్టర్ అని ఒక చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నటువంటి డాక్టర్ కార్తికేయ ఉన్నారు. ఆయన జనసేన పార్టీకి చెందిన బీసీసీఎల్ కి సంబంధించి కార్యదర్శిగా కూడా ఆయన పనిచేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇదైతే కూడా మనం చూసినట్లయితే 24 hours హాస్పిటల్ ఉంటుంది. దానికి ఉచిత వైద్యాన్ని కూడా అందరికీ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అది ఉయ్యూరుకి చెందినటువంటి ఒక వ్యక్తి కడుపులో నొప్పిగా ఉందంటూ కూడా హాస్పిటల్కి రావడం, హాస్పిటల్లో ఇంజెక్షన్ చేయబోయే టయానికి అతను బాగా మద్యం సేవించడంతో మద్యం సేవించి ఉన్నప్పటికీ కూడా కడుపులో నొప్పి తగ్గాలంటే ఇబ్బంది లేకుండా ఉండడానికి ర్యాంటాక్ ఇంజెక్షన్ లోడ్ చేసి ఇంజెక్షన్ చేస్తానని డాక్టర్ చెప్పినప్పటికీ కూడా అతను వినకుండా నా కడుపులో నొప్పి మరలా తగ్గిపోయిందంటూ కూడా హాస్పిటల్ బయటకు రావడం, హాస్పిటల్ బయటకు వచ్చిన వెంబటే అక్కడే ఉన్నటువంటి రాళ్లను తీసి హాస్పిటల్ పైకి విసరడంతో అక్కడ 24 hours హాస్పిటల్ కాబట్టి అక్కడ పనిచేస్తున్నటువంటి కాంపౌండర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంపౌండర్ కూడా గాయాలైనటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని గమనించినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒకటిన ఉయ్యూరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడంతో ఈ లోపే అక్కడికి మరికొంతమంది చేరుకుని అక్కడ దాడికి ప్రయత్నించినటువంటి పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించి అక్కడ ఉయ్యూరులో ఇతను డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కేసు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ చేసి నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే పోలీసులకి డాక్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు కాకుండా అవతల ఏదైతే గొడవకు పాల్పడిన వర్గం వారు ఉన్నారో వాళ్ళు కూడా మరో ఫిర్యాదుని మరలా ఈ డాక్టర్ పైన కూడా కేసు పెట్టాలని చూస్తున్నట్టుగా కూడా సమాచారం కూడా కొంతమంది ఇక్కడ చేరినట్టుగా తెలుస్తుంది. అంటే దీన్ని సమస్యని సామరస్యంగా పోలీసులే చాకచక్యంగా పరిష్కరించాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. రైట్ సాంబశివరావు, అయితే మద్యం మత్తులో వచ్చి దాడి చేసినటువంటి వ్యక్తి ఏ పార్టీకైనా సంబంధించినటువంటి వ్యక్తిగా ఎవరైనా గుర్తించడం జరిగిందా? స్థానికంగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయనతో పాటు అంటే హుండీ డాక్టర్ కార్తికేయ ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఉన్న నేతలు పోనే ఈ దాడి చేయడానికి వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించిన హిస్టరీ ఏమన్నా చెప్పే ప్రయత్నం చేశారా, కనుగొన్నారా? ప్రస్తుతం అయితే మాత్రం ఆ హుండీ డాక్టర్ దగ్గరికి మనం అయితే వచ్చినాం. పూర్తిగా అతనైతే ఇంకా పూర్తి వివరాలు అయితే వచ్చి ఐడెంటిటీ ఇంకా చేసినట్లేదు. ఒకళ్ళిద్దరు మాత్రం ఆయన ఐడెంటిటీ చేసినటువంటి వ్యక్తి వారు కూడా పార్టీలకు చెందిన వారా అని మనం క్వశ్చన్స్ అయ్యగా పార్టీలకి కొంత రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా ఏమన్నా పనిచేస్తున్నారా లేదా అనేది కూడా తెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటు పోలీసులు కూడా దీనిపైన పూర్తి న్యాయం చేయాలంటూ కూడా ఇటు బాధ్యత అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ సాంబశివరావు, ఇప్పుడు ప్రెసెంట్ రవి ఎక్కడున్నారు? రవి ఇప్పుడు ఆ మద్యం మత్తు నుంచి బయటపడినటువంటి క్రమంలో బయటపడే ఉంటారు కదా ఈ పార్టీకి ఒకవేళ. సో ఆయన నుంచి ఏమన్నా ఆన్సర్ రాబట్టే ప్రయత్నం చేశారా? ఆయన అసలు మీడియా కనిపించారా లేదు పోలీసులు అదుపులోనే ఉన్నారు? లేదు, ఇంకా
అటు మనం చూసుకున్నట్లయితే కనుక అటు అతన్ని ఇంకా పోలీసులు కూడా అదుపులో తెస్తున్నట్టుగా కూడా ధృవీకరించలేదు. అదేవిధంగా మనం ఇక్కడ ఇతను కూడా ఇప్పుడు ప్రస్తుతం కూడా మద్యం మొత్తం దిగిపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడ మనకు కూడా అందుబాటులోకి అయితే లేదు. ప్రస్తుతం అయితే మనం వైద్యశాల దగ్గరలో మాత్రం మనమైతే ఉన్నటువంటి పరిస్థితి. రైట్ సాంబశివరావు, కీప్ అప్డేటింగ్.